హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు యూట్యూబ్ ఛానల్ సంతోష్ టెక్నికల్ లైఫ్ హ్యాక్స్ అనమాట. గైస్ మనకి ఈరోజు వీడియో వచ్చేసి ఒక 16 volts 5 amp ఎస్ఎంబిఎస్ వచ్చేసి మనం ఎలా చేయాలో చూద్దాం. మనకి ఎస్ఎంబిఎస్ చేయాలంటే దానికి బాడీ అయితే ఉండదు కదా. మన దగ్గర వచ్చేసి ఒక ఓల్డ్ స్పీకర్ బాక్స్ అయితే ఉంది. దాన్ని మనం రీఅసెంబుల్ చేసి దాంట్లో 16 volts 5 amp ఎస్ఎంబిఎస్ని అయితే వచ్చేసి మనం అసెంబ్లీ చేద్దాం అనమాట. ఈరోజు మీరు వీడియో చూడడం వల్ల మీరు సొంతంగానే అసెంబ్లీస్ చేయొచ్చు లో బడ్జెట్లో. అందుకే మన వీడియోని సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోండి. హాయ్ గైస్, మీరు ఇక్కడ చూడొచ్చు. మీరు ఇక్కడ అబ్జర్వ్ చేసినట్లయితే ఇది వచ్చేసి ఒక 12 5 amp ట్రాన్స్ఫార్మర్ అనమాట. వచ్చేసి ఇక్కడ మీరు ఇక్కడ చూడొచ్చు. మనకి దీంట్లోంచి వచ్చేసి ఒక 12 volts అయితే వస్తుంది అనమాట. మన ఫిల్టర్ కూడా వేయడం వల్ల 3 volts బూస్ట్ అయ్యి 16 volts మనకి 5 amp అయితే వస్తుంది అనమాట. మీరు ఇక్కడ అబ్జర్వ్ చేయొచ్చు. మనకి ఇక్కడ 12 ఉన్నాయి. మన ఇక్కడ 12 తీసుకొని మనకి ఇన్పుట్ వచ్చేసి ఏసీ 220 volts అయితే ఇవ్వాలన్నమాట. మీరు ఇక్కడ చూడొచ్చు. ఇక్కడ నుంచి మనం ఏసీ ఇవ్వాలన్నమాట. మనకి కావాల్సిన కాంపోనెంట్స్ వచ్చేసి ఇవి అనమాట. ఇంకా మనకు వచ్చేసి బ్రిడ్జ్ రెక్టిఫైర్ అయితే కావాలన్నమాట. చాలామంది డయోడ్లతో బ్రిడ్జ్ అయితే కడతారు. అదంతా మనకి చాలా ప్రాసెస్ అయితే ఉంటుంది. మధ్యలో డయోడ్లు కాలిపోతే మనకు వచ్చేసి డైరెక్ట్ పవర్ అయితే వచ్చేస్తుంది అనమాట. అందుకే నేను బ్రిడ్జ్ రెక్టిఫైర్ని అయితే వాడుతున్నాను అనమాట. డీసీ టు ఏసీ. ఇంకా మనకు వచ్చేసి మనకు వచ్చేసి 2200 mAh 35 volts ఫిల్టర్ అనమాట. మనకు వచ్చేసి ఏసీ టు డీసీ కన్వర్ట్ చేశాక మనకి బూస్టింగ్ ఫిల్టర్ కూడా ఉండాలి. అండ్ గైస్, మీరు ఇక్కడ అబ్జర్వ్ చేస్తున్నారు కదా. మనకి ఇది వచ్చేసి ఒక ఓల్డ్ స్పీకర్ బాక్స్ అనమాట. మీరు ఇక్కడ చూడొచ్చు. మనకి స్పీకర్ బాక్స్ అయితే వచ్చేసి మనకి వర్క్ చేయట్లేదు అనమాట. మనం వచ్చేసి ఎస్ఎంబిఎస్ అయితే రెడీ చేయడానికి మనకి బాడీ కావాలి కాబట్టి మనం దాని వదిలి మన స్పీకర్ బాక్స్ని అయితే యూజ్ చేస్తున్నాం అనమాట. మీరు ఎలా చూడొచ్చు. మనకి దీంట్లోనే ట్రాన్స్ఫర్ అన్ని మొత్తం అన్ని ఇన్బిల్డింగ్ చేయాలన్నమాట. ఈ విధంగా మీరు కూడా మీకు యాన్యువల్గా ఏదైనా ఎంటీ స్క్రూ బాక్స్ అంటే తీసుకోండి. అండ్ గైస్, మీరు అక్కడ చూడొచ్చు. ఇదిగోండి గైస్, నేను వచ్చేసి ఆ స్పీకర్ మనకు వచ్చేసి బ్యాక్ సైడ్ ప్లేట్ ఉంటుంది కదా, దానికైతే నేను ఈ 12 5 amp ట్రాన్స్ఫర్ అని అయితే ఇన్బిల్డింగ్ చేశాను అనమాట. మనకు దీంట్లో 12 అవసరం కాబట్టి నేను వచ్చేసి 12కి 0కి సాల్డరింగ్ చేసుకోవాలన్నమాట. వైర్స్ని వచ్చేసి ఆ వైర్స్ని తీసుకెళ్ళి మనకి బ్రిడ్జ్ రెక్టిఫైర్ ఉంటుంది కదా, బ్రిడ్జ్ రెక్టిఫైర్ ఏసీ పాయింట్ కూడా వచ్చేసి మనం సాల్డరింగ్ చేయాలి. ఆ తర్వాత మనకి దాంట్లో వచ్చేసి మనకి డీసీ మైనస్ ప్లస్ వస్తుంది కదా. ఆ డీసీ మైనస్ ప్లస్ వచ్చేసి మనకి ఫిల్టర్కి మైనస్కి ప్లస్కి కరెక్ట్గా ఇచ్చేయాలన్నమాట. అక్కడ నుంచి మనకి వోల్టేజ్ అవుట్ అయితే వస్తుంది అనమాట. ఇంకోటి చూడొచ్చు. మనకి వైర్స్ నుంచి 16 volts 5 amp అయితే వస్తుంది అనమాట. ఫిల్టర్కి 3-4 volts బూస్ట్ చేయడం వల్ల మనకి 16 volts 5 amp అయితే వస్తుంది అనమాట. మనకి ఇక్కడ నుంచి వేసి 220 volts అనమాట. ఈ విధంగా వచ్చేసి మీరు రెడీ చేసుకోవాలన్నమాట. కనెక్షన్స్ అయితే మైనస్కి ప్లస్ ఇవ్వండి. రాంగ్ ఇచ్చారంటే షార్ట్ అవుతుంది. మీరు ఇక్కడ చూడొచ్చు. ఇదే మనకి బాడీ అనమాట. మనకి దీంట్లో ఇప్పుడు మనం దీన్ని బిగిచ్చేస్తామన్నమాట. దీనికి ఒక మంచి క్వాలిటీ మెయిన్ స్కాట్ కూడా వేయండి. ఈ విధంగా ఏసీ 220 volts కూడా సాల్డరింగ్ చేయండి. నెక్స్ట్ స్టెప్కి వెళ్దాం. మీరు ఇక్కడ చూడొచ్చు. అంత అయిపోయిన తర్వాత మీరు ఇక్కడ దీన్ని వచ్చేసి మనకి మళ్ళీ దీన్ని బిగించాలన్నమాట. మీరు ఇక్కడ చూడొచ్చు. మనకి ఇక్కడ నుంచే మనకి అవుట్ అయితే నేను వచ్చేసి తీసుకున్నాను అనమాట. మీరు చూడొచ్చు. మనకి అవుట్ నుంచి మనకి 16 volts 5 amp అయితే వస్తుంది అనమాట. నేను దీనికి వచ్చేసి ఒక డీసీ మెయిల్ జాక్ అయితే వేసాను. ఎందుకంటే మనకి దేనికైనా కనెక్ట్ చేసుకోవడానికి ఉండదని. ఈ విధంగా చేసుకుని ఇప్పుడు టెస్టింగ్ చేద్దాం. హాయిగా ఇప్పుడు మనకి మీటర్లో వోల్టేజ్ ఎంత వస్తుందో ఒకసారి చూద్దాం. ఇంకొక గైస్, మీరు ఇక్కడ చూడొచ్చు. ఇప్పుడు నేను మీటర్లో లైవ్ ప్రూఫ్కి మనకు వోల్టేజ్ ఇంకా ఎంత వస్తుందో ఒకసారి చూద్దాం. ఇదిగోండి, మీరు అక్కడ అబ్జర్వ్ చేయొచ్చు. వచ్చేసి మీరు అక్కడ చూడవచ్చు. మనకు వచ్చేసి ఏకంగా మనకి 17 volts 5 amp అవుట్ అయితే వస్తుంది అనమాట. ఇది మనకు వచ్చేసి చాలా పర్పస్కి అయితే మనకి యూజ్ అవుతుంది అనమాట. బయట మీరు అసెంబ్లీ చేసుకుని డబ్బులు వేస్ట్. మీరు అక్కడ చూడొచ్చు. మనకి దీని మీద ఒక క్లాస్ D యాంప్లిఫైర్ కూడా రన్ అవుద్ది అనమాట. మనకు వచ్చేసి దీని మీద ఒక 12 volts LED టీవీ కూడా రన్ అవుద్ది.